Greetings in the name of our Lord and Savior Jesus Christ. ది ఓవర్కమర్స్ అనే కార్యక్రమానికి మీ అందరికి కూడా వెల్కమ్ చెప్తున్నాను. ఈరోజు మనం 19th ఎపిసోడ్లోకి వచ్చేసాం. 18 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలండి. మీ అందరు కూడా ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నందుకు వందనాలు. ఈరోజు నాతో పాటు మన సిస్టర్స్ కూడా మన ముందుకు వచ్చేసారు. నేను హ్యానా వివేక్, నేను బెంగళూరు నుంచి జాయిన్ అవుతున్నాను. నాతో పాటు ఈ సిస్టర్ ఇవాంజలిన్ పాల్ ఉన్నారు, తను వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఇంకా సిస్టర్ దీప్తి దుగ్గిరాల ఉన్నారు, తను హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతున్నారు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫలించే క్రైస్తవ జీవితం, ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ గురించి మనం మాట్లాడుకుందాము. సో మనం టాపిక్లోకి వెళ్ళి డిస్కస్ చేసే ముందు మన సిస్టర్స్ని అడుగుదాము వాళ్ళకి ఈ వీక్ ఎలా ఉంది అని చెప్పి. ఈవా, నువ్వు షేర్ చేసుకుంటావా ఎలా ఉంది ఈ వీక్ నీకు అని చెప్పి? ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ అందరికీ, వింటున్న వాళ్ళందరికీ దేవుని నామంలో ఆ దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. అక్క, నా వీక్ చాలా డిఫరెంట్ గా ఉండే. ఐ హ్యాడ్ ట్రావెల్డ్ అ లాట్ దిస్ వీక్, అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్స్. అండ్ మా స్కూల్లో కూడా 26 జనవరి రిపబ్లిక్ డే కాబట్టి వీ హ్యాడ్ సో మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్. ఈ మంత్ అంతా కూడా ఇట్ హస్ బిన్ సో క్విక్, అండ్ things have been going so fast. Many things, I see the Lord accelerating things. అంటే చాలా ఫాస్ట్ గా జరగడం చూస్తున్నాను. సో స్కూల్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు మనకి ఈ అడ్మిషన్స్ టైమ్, ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ రన్నింగ్. అండ్ ఆల్సో చర్చ్ వైజ్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ రిన్యూయింగ్ అగైన్. అంటే క్రిస్మస్ లో మనం బ్రేక్ తీసుకున్నాం కాబట్టి ఈ ఈ 1 month ఎవ్రీథింగ్ ఈజ్ స్టార్టింగ్ బ్యాక్ అగైన్. సో it was definitely a good week so far by God's grace, and it has been a good month because the month is coming to an end. Deepti, you want to share how your week was so far? Yeah, it is so true. ఆల్మోస్ట్ అంటే మనం 2026 కొరకు వెయిట్ చేస్తా ఉండి మనం మొన్నటి వరకు కూడా, బట్ సో సూన్ మనం 2026లోకి అడుగు పెట్టేసాము అండ్ నెల రోజులు కూడా అయిపోతుంది. సో ఇట్స్ వండర్ఫుల్ అండ్ వీఆర్ ఆల్ అలైవ్ టుడే, breathing the breath of God and experiencing his grace every day. Really praise God for that. My week has been great. వర్క్ పరంగానైనా బిజినెస్ పరంగానైనా కూడా ఇంట్లో పిల్లలకి కూడా ఎగ్జామ్స్ అవుతా ఉన్నాయి. సో కొంచెం బిజీగా అలా వెళ్తున్నా కూడా, అయినప్పటికీ కూడా ఇవన్నిట్లో కూడా ఐఎమ్ ఆల్సో మెడిటేటింగ్ ఆన్ సర్టన్ స్క్రిప్చర్ పోర్షన్ ఆన్ ఫెయిత్. సో అది దాని గురించి నేర్చుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది. అంటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ ద స్ట్రెంగ్త్ టు carry on each day kada. So I think my week overall went on that way. Hannah, needella undindi? దీప్తి, థ్యాంక్ యూ ఈవా, ఇద్దరు షేర్ చేసుకున్నందుకు. నాది అంటే ఈ వీక్ కంటే ఈ మంత్ ఎలా ఉంది అంటే కొంచెము అనుకోని సంఘటనలు జరిగాయి. ఈ 7-8 డేస్లో మా ఇంట్లో 2 deaths అయ్యాయి. మా ఒక చిన్నాన్న, సొంత చిన్నాన్న, ఇంకా మా అబ్బా. అబ్బా అంటే మేము గ్రాండ్ ఫాదర్ని అబ్బా అంటాం. సో వాళ్ళ బ్రదర్ చిన్న అబ్బా, ఆయన చనిపోయారు. మా అన్నకి హార్ట్ అటాక్ వచ్చి ఆయన అడ్మిట్ అయ్యి ఆయనకి స్టెంట్ వేశారు. ఈ యొక్క 7-8 డేస్లో ఎంత జరిగింది. సో ఇవన్నీ అనుకోకున్న సంఘటనలు జరిగాయి కాబట్టి ఫ్యామిలీ అందరూ కూడా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు, కొంచెం బాధలో ఉన్నారు. 2026 ఎంటర్ అవ్వగానే ఇంత షాక్ల మీద షాక్ తగులుతున్నాయని చెప్పి కొంచెం ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయి ఉన్నారు. కానీ నిరీక్షణ అయితే క్రీస్తులో ఉంది. నిరీక్షణ అయితే మేము కోల్పోలేదు. ఇది నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. హ్యానా, సో మనము అంటే మనం, ఇఫ్ యూ రిమెంబర్, మనం లాస్ట్ వీక్ 2026లో ఏం చేయాలనుకుంటా అది కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. డిడ్ యూ ఎవర్ థింక్ దట్ యూ విల్ ఎంటర్ 2026 ఆర్ ఇన్ దిస్ మంత్ ఇలా జరుగుతుంది, ఇలాంటి డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి అని అన్నది నువ్వు అనుకున్నావా? లేదు దీప్తి, అసలు అనుకోలేదు. అంటే
కొంచెము ఉండుంటే అంటే కొంచెం ప్రిపేర్డ్ ఉంటాం కానీ ఇంత తొందరగా 1 వీక్ లో 2 డెత్స్ అవుతాయి అనుకోలేదు. ఇదే టైంలో యాహ్! మా అంటే కజిన్ ఆయన బ్రదర్ కి ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఆయనకి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ వెళ్ళి ఇదంతా కూడా 10 days లోపు జరుగుతుందని కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఎంటర్ అవుతానే మనం ఎంతో ఆ, అంటే ఎంతో ఒక హోప్ తోటి ఈ ఇయర్ కొంచెం జోష్లో ఎంటర్ అవుతాం కదా, కొంచెం యాహ్! ట్రూ. డిస్కరేజ్ అయ్యాం ఫ్యామిలీ అంతా. కానీ హోప్ అయితే, నిరీక్షణ అయితే కోల్పోలేదు క్రీస్తులో. యెస్. 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 ఆమేన్. ఈరోజు మన ఒక ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే మనము ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్ లైఫ్, ఫలింపజేసే క్రైస్తవ జీవితం గురించి మనం మాట్లాడుకున్నాము. మీకు గుర్తుందా, మనం లాస్ట్ వీక్ మనం పర్పస్ డ్రివెన్ లైఫ్ గురించి మనం మాట్లాడుకున్నాము. మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే మళ్ళీ మీరు వెళ్ళి చూడండి. యూట్యూబ్లో కూడా ఉంది, అవైలబుల్ ఉంది. లేకపోతే స్పాటిఫై యాప్లో కూడా మీరు అవైలబుల్ ఉంది, మీరు వినండి. మనము ఈ రోజు ఏంటి అని అంటే ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ గురించి మాట్లాడుకుందాము. ఒకసారి మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే ఈ రోజు మన వాక్యం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం తీసుకున్నాము. యోహాను సువార్త 12, జాన్ 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. అంటే ఏంటి ఈ ఫలింపజేసే జీవితము అంటే ఏంటి, ఎలా ఫలించాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాము. ఈవెన్ నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అసలు ఏంటి అంటే ఈ యొక్క ఫలింప చేయడం అంటే ఏంటి, దేనికి వాక్యం చెప్తుంది? ఈ యొక్క ఫలం అన్న కానీ ఫలింప చేయడం అన్న కానీ దేనికి సంబంధించిందని వాక్యం మాట్లాడుతుంది ఇవ. అక్క, ఇది మనము ఈరోజు చదువుకునే ఈ టాపిక్ లేదా ధ్యానించే టాపిక్ డైరెక్ట్లీ మన లైఫ్ యొక్క పర్పస్కి సంబంధించింది. సో లాస్ట్ వీక్ కూడా మనము డిస్కస్ చేసుకొని నేర్చుకొని ధ్యానించిన విషయాలు ఏంటంటే మెయిన్గా మన లైఫ్ ఒక డైరెక్షన్ ఆఫ్ పర్పస్ కలిగి ఉందా, లేదా మనము ఎవ్రీడే ఏదో జీవిస్తున్నాము, ఆ ఏదో వర్క్ చేస్తున్నాము అనే జీవితం జీవిస్తున్నామా, లేదా ఇన్ ద లైఫ్ దట్ వీఆర్ లివింగ్ డూ వీ హ్యావ్ అ పర్పస్, ఇస్ దట్ పర్పస్ గోల్ ఓరియంటెడ్, అంటే దట్ పర్పస్ మేక్స్ గోల్స్ ఇన్ అవర్ లైఫ్. అయితే ఆ ఆ యొక్క లైఫ్ నుండి మనము డిస్కస్ చేసిన తర్వాత ద వెరీ నెక్స్ట్ థింగ్ ఇస్, నీ లైఫ్లో నువ్వు పర్పస్ కలిగి ఉన్నావంటే నీ లైఫ్లో ఆ పర్పస్కి కనెక్టెడ్గా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో గాడ్ ఇన్ ద బైబిల్ has been talking about being fruitful from the book of Genesis. మనము ఆదికాండంలో కూడా చూసుకుంటే ఆదాముకి అవ్వకి దేవుడు మాట సృష్టించిన తర్వాత చెప్పిన మొదటి మాటలు, మీరెళ్ళి ఫలించండి ఈ లోకంలో, యు గో బీ ఫ్రూట్ఫుల్, మల్టిప్లై అండ్ హ్యావ్ డొమినియన్ ఓవర్ ది ఎర్త్. అయితే ఫలించడం అనేది దేవుడు ఆదేశించిన కోరిక. అంటే దట్స్ హిస్ డిజైర్, దట్ హీ హ్యాస్ desired for us, that he has commanded us to be fruitful. సో ఈ ఈ యొక్క టాపిక్ లేదా ఫ్రూట్ఫుల్ ఫలించడము అనే టాపిక్ ఈజ్ అ వెరీ హ్యూజ్ ఆర్ అ వాస్ట్ టాపిక్ ఇన్ అ వెరీ డిఫరెంట్ సెన్స్, బట్ ఆల్సో వెరీ ఈజీ టు అండర్స్టాండ్. మన డైలీ లైఫ్లో మనం ఫలిస్తున్నామా లేదా, ఫలించడానికి హౌ కెన్ ఐ బీ ఫ్రూట్ఫుల్, నా ఫలాలు ఏంటి అనేది మనము ఈరోజు జస్ట్ తెలుసుకోవాలి అని మనము ఈ టాపిక్ తీసుకున్నాము. కాబట్టి ద ఫస్ట్ థింగ్ ఈజ్, వాట్ ఆర్ ద ఫ్రూట్స్ దట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ అస్ టు బేర్. In Genesis, God expected and God said in a way that it is physical. ఆ ఫిజికల్ ఫ్రూట్స్ ఏంటంటే, గాడ్ సెడ్ గో, నేమ్ ద యానిమల్స్, టేక్ కేర్ ఆఫ్ దెమ్, టెండ్ ద గార్డెన్, టేక్ కేర్ ఆఫ్ ద గార్డెన్, అండ్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్, and be blessed and multiply, because God's plan for mankind was always to multiply and bear fruit.
సో పాత నిబంధనలో మనము చూసుకుంటే ఫ్రూట్ఫుల్ ఫలించడం అనేది చాలా మటుకి ఫిజికల్ గా అనుకుంటారు అని మనము తీసుకోవచ్చు. బీ మల్టిప్లై, బీ ఫ్రూట్ఫుల్, బీ ప్రాస్పరస్, ఇవన్నీ కూడా ఇట్ వాజ్ ఫిజికల్. అబ్రహాముని దీవించినప్పుడు ఎంతో క్యాటిల్, ఎంతో మంది సర్వెంట్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు he felt that he was fruitful. That is the verse we read in Isaac's life also. Isaac was very fruitful. And so with Jacob and Joseph and David. అయితే పాత నిబంధనలో ఫ్రూట్ఫుల్ అనే దానికి ఇట్ వాజ్ అండర్స్టూడ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఫిజికల్లీ ఫ్రూట్ఫుల్, హ్యావింగ్ సర్వెంట్స్, హ్యావింగ్ wealth, having lot of cattle, lot of sheep, and having many children. The main thing about being fruitful in the Old Testament lo kuda, New Testament lo kuda, having children is a sign of being fruitful అని దేవుడు వాక్యంలో a child or a fruit of the womb అంటారు. So it is a gift from the Lord. Not that those who do not have children are not fruitful, but in the Old Testament it has been taken in that way. సో ఇన్ ద న్యూ టెస్టిమెంట్, ఇప్పుడు కొత్త నిబంధనలో మనం చూసుకుంటే యేసు ప్రభు ఫ్రూట్ఫుల్ ఫలించేదానికి చాలా లోతైన ఆత్మీయ కనెక్షన్ ని మనకి తెలియజేస్తున్నారు. గాడ్స్ ప్లాన్ వాజ్ నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ టు బీ ఫ్రూట్ఫుల్ ఎక్స్టర్నలీ, బట్ వెరీ మచ్ ఇన్ ద స్పిరిట్ as well. దిస్ ఈస్ ద ఫ్రూట్ దట్ విల్ బేర్ అవుట్ సైడ్ ఫ్రూట్ as well. అయితే యేసు ప్రభు యోహాను 15లో కూడా ఏమని చెప్తారంటే, ఎవరైతే నాలో నిలిచి ఉంటారో వాళ్ళు ఎంతగానో ఫలిస్తారు అనే విషయము మనము చూసుకున్నాం. అయితే ఈ ఫలము, క్రైస్తవ ఫలము మనము ఎలాగాని మనం తెలుసుకోవచ్చు అంటే, ద ఫ్రూట్స్ దట్ గాడ్ ఈస్ డిజైరింగ్ ఫర్ అస్ టు బేర్ are the fruits, mainly number 1 of the Holy Spirit. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23లో చూసుకుంటే, లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. దీస్ ఆర్ ద 9 ఫ్రూట్స్. 9 ఫలాలు అక్కడ ఆత్మీయ ఫలాలుగా మనకి మెన్షన్ చేయబడ్డాయి. ఇవి మనకి డబ్బులు ఉండడం వల్ల రాదు, ఎంతో మంది పిల్లలు ఉండడం వల్ల రాదు, ఎంతో మంది సర్వెంట్స్ ఉండడం వల్ల రాదు. సో దీస్ ఆర్ నాట్ ఎక్స్టర్నల్. ఇవి బయట నుంచి మనము క్రియేట్ చేసుకునే ఫలాలు కావు. దిస్ ఈస్ ద ఫ్రూట్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ అబైడింగ్ ఇన్ జీసస్. యేసు ప్రభులో నిలిచి ఉండటం వల్ల ఆత్మీయ ఫలాలు ఇవి. ఈ 9 గాడ్ ఇస్ ఆస్కింగ్ అస్ టు బేర్. జీసస్ ఇన్ ద గాస్పల్స్, యేసు ప్రభు మత్తయి సువార్తలో ఏమని అంటారంటే, హౌ డు యు నో ఇఫ్ అ మ్యాన్ is ఫియర్స్ గాడ్? ఎలా తెలుస్తుంది ఒక మనిషి దేవుణ్ణి భయభక్తిలో జీవిస్తున్నాడా లేదా అంటే, అది ప్రార్థించి ఇట్ ఈస్ నాట్ బై హిమ్ బీయింగ్ డూయింగ్ మిరకల్స్, ఆయన ఏదో సూచక క్రియలు చేయడం వల్ల కాదు, దురాత్మలని ఎలగొట్టేయడము కాదు. దట్ ఈస్ నాట్ ఆల్. Those are not the ways that you know that a man is favored by God, nor a man is fears God. But Jesus very beautifully says that a man is known by his fruits of the Spirit. యేసు ప్రభు అన్నారు, ఒక గిఫ్ట్, యూ డోంట్ నో అండ్ రికగ్నైజ్ అ క్రిస్టియన్ బై దర్ గిఫ్ట్, బట్ యు నో అండ్ రికగ్నైజ్ అ క్రిస్టియన్ బై దేర్ ఫ్రూట్. సో ఫలాల ద్వారానే ఒక క్రైస్తవ జీవితముని మనము తెలుసుకోవచ్చు. ఓహో, ఫలాని వ్యక్తి క్రైస్తవుడు అంటే ఎలా తెలుసుకుంటాము? వాళ్ళు ఫలించే ఫలాల ద్వారా.
అందుకే లోకమంతా మనం చూసుకుంటే ఎంతో మంది క్రైస్తవులని వాళ్ళు హింసిస్తున్నారు, చంపేస్తున్నారు. కానీ తిరిగి ఏ క్రైస్తవుడు కూడా తిరిగి ఒక మాట కానీ లేదా యుద్ధము కానీ చేయడానికి ముందుకు రారు. ద ఫ్రూట్, వాట్ ఫ్రూట్ ఆర్ వి బేరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యేసు ప్రభు మన దగ్గర నుంచి క్రైస్తవ ఫలిత జీవితము కోరుతున్నాడంటే అది ఫస్ట్ మెయిన్లీ ద ఇన్వర్డ్ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ ఆత్మ దేవుని ఆత్మ యొక్క ఫలితాన్ని ఫలిస్తుందా లేదా? ద సెకండ్ థింగ్ ఈజ్ ఫ్రూట్ ఆఫ్ గుడ్ వర్క్స్. నీ మంచి సూచక క్రియలను చూసి దేవుణ్ణి మహిమపరిచే విధంగా నువ్వు జీవిస్తున్నావా? చాలా సార్లు అమెరికాలో లేదా ఐ వుడ్ సే ఇన్ ద వెస్ట్, పీపుల్ హ్యావ్ దిస్ వెరీ నోషన్ దట్ యువర్ వర్క్స్ డోంట్ మ్యాటర్. యువర్ వర్క్స్ డోంట్ మ్యాటర్. నీ క్రియలు పనికిరావు. పనికిరావు. దేనికి? రక్షణకి. కానీ నీ క్రియల వల్ల దేవుడు మహిమపరచబడతాడు లేదా దేవుడు దూషింపబడతాడు. దట్ ఈస్ అ వెరీ క్లియర్ అండర్స్టాండింగ్ అండ్ అ వెరీ క్లియర్ ఫ్యాక్ట్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసుకుంటే, ఇట్ ఈస్ త్రూ యువర్ గుడ్ వర్క్స్ దట్ పీపుల్ సీ అండ్ గ్లోరిఫై యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. సో ఆత్మీయ ఫలితాలే కాకుండా ఆత్మీయ ఫలితాల ద్వారా వచ్చే క్రియలు, ఇట్ ఈస్ ఫెయిత్ అండ్ ఆల్సో ఫెయిత్ విత్ వర్క్స్. సో నీకు ఆత్మలో మనము ఎంతైతే యేసుప్రభులో విశ్వాసం ఉంచి ఆయనలో మనము నిలిచి ఉంటామో దాని ద్వారా మన క్రియల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అని మనము తెలుసుకోవాలి. సో టు హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్ లైఫ్, we need to have the fruits of the Spirit, good works, repentance, and spiritual discipleship. These 4 things only, if we can focus on. Repentance is మారు మనసు పొందుకోవడం. చాలా సార్లు మనము మన జీవితాల్లో మనం పడమేమో అనుకుంటాం, కానీ క్రైస్తవ జీవితము అది కాదు. క్రైస్తవ జీవితంలో దేవుడు మనకి to be humble before God. He allows us to see our human failures, face our human failures, and understand that God is above them all. సో ఆత్మీయంగా మనము ఫలించే క్రైస్తవుడుగా ఉండాలి అని ఆశించిన వాళ్ళందరూ తెలుసుకోవచ్చు మనము దట్ we recognize repentance is a part of our everyday life. It is one of the works, it is one of the fruit of a Christian. Without repentance, there is no growth in a Christian life. The last thing is discipleship. మనకి యేసు ప్రభు ఈ లోకం విడిచిపెట్టి తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్లే ముందు చెప్పినవి ఏంటంటే ఒక ఆజ్ఞ ఇచ్చారు. మత్తయి 28వ అధ్యాయంలో 18 నుండి 20 వరకు వచనాలు చూసుకుంటే, go into the world and make disciples. నీ జీవితము ద్వారా ఎంతమందికి యేసు ప్రభుని నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు? అది ఒక ఫలము. దేవునికి మనము ఫలము తిరిగి ఇచ్చే జీవితము మనం జీవించాలి. అదర్స్ షుడ్ నో జీసస్ త్రూ us అని ఈ ఫలభరితమైన జీవితము ప్రతి క్రైస్తవుడు జీవించాలని యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో క్లియర్గా మనకి రాసి ఉన్నారు. అది ఏంటి అంటే 8వ వచనము. John chapter 15 verse 8. The verse says that it is to God's glory that you bear much fruit. నీవు ఫలించే జీవితము జీవించినప్పుడు అది తండ్రి మహిమ కొరకే అని మనము తెలుసుకుంటున్నాము. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు యోహాను 17:4లో, John 17 verse 4లో ఆయన చివరి మాటల్లో ఏమని అంటారంటే, I have glorified your name. I have finished the work which you have given me to do. So if we want to glorify God's name, we as Christians must desire to be fruitful in our everyday life.
మనం చేసే ప్రతి పనిలో ఇన్ మై హోమ్ ఐ మస్ట్ బీ ఫ్రూట్ఫుల్, ఇన్ మై వర్క్ ప్లేస్ ఐ మస్ట్ బీ ఫ్రూట్ఫుల్, ఇన్ మై ఇన్నర్ లైఫ్ I must be fruitful. How can I judge myself if I am fruitful? Number 1 is the fruits of the Spirit. Number 2 are my works, my deeds. Do they bring glory to God? ఎవరైనా నా క్రియలని చూసి నా దేవుణ్ణి ఆరాధించే విధానంగా ఆరాధన వెళ్తుందా నా దేవుడికి అనే జీవితము మనం ఎగ్జామిన్ చేసుకుంటూ పరీక్షించాలి. హౌ కెన్ ఐ బీ ఫ్రూట్ఫుల్? అది కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయము 2-3 చూసుకుంటాం. డిలైట్ ఇన్ ద లార్డ్, his delight is in the law of the Lord, and in his law he meditates day and night. He shall be like a tree planted by the rivers, whose leaf does not wither, and whatever he does shall prosper. ఎవరైతే దినరాత్రి దేవుని వాక్యంలో, యేసు ప్రభువే దేవుని వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయన వాక్యంలో నిలిచి ఉండి దినరాత్రి స్టడీ చేస్తూ ఆ వాక్యం ప్రకారము జీవించడానికి ప్రయత్నిస్తారో క్రైస్తవ జీవితంలో ఫలము పొందుతారు. దేవుని ఆ కోరిక ఏంటంటే మనము 30% కాదు, 60% కాదు, 100 ఫలము దేవుని నామం కోసం ఫలించాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ఐ థింక్ అక్క ఈరోజు మనం నేర్చుకునే మనము చదువుకునే ఈ టాపిక్ లో God is desiring for us maybe that we should be 100-fold fruit, bring fruit అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ ఇవా, చాలా క్లియర్గా వివరించావు. ఎలాంటి ఫ్రూట్ బైబిల్ మాట్లాడుతుంది, వాక్యంలో ఎలాంటి ఫ్రూట్ గురించి ఉందని. థ్యాంక్ యూ దీప్తి. నేను నిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఆ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఫలింప చేసేలా, అంటే ఎప్పుడు మనం ఫలించాలి అని అనుకుంటున్నాడు? అంటే ప్రతి రోజు ప్రతి క్షణం మనం ఫలించే జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడా? ఇంకోటి ఏంటి అని అంటే ప్రూనింగ్ అని వింటాం కదా, కత్తిరించడం. ఇది ఫ్రూట్ఫుల్నెస్ ఆ ఒక ఉద్దేశంలో కత్తిరించడం అంటే ఏంటి, ప్రూనింగ్ అంటే ఏంటి? షూర్ హానా. సో ఇవ చాలా చక్కగా వివరించింది ఇందాక. అసలు ఫలములు అంటే ఏంటి అని, పాత నిబంధనలో ఎలా ఉన్నది ఫిజికల్ ఫామ్ లో, స్పిరిట్ ఫామ్ లో నూతన నిబంధనలో ఎలా ఉన్నది అని అన్నది చాలా చక్కగా వివరించింది. ఇట్ ఈస్ లైక్ ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్ దట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ టాపిక్, బికాస్ ఎందుకనంటే ఇట్స్ లైక్ వీఆర్ అగైన్ రిమెంబరింగ్ అండ్ రిమైండింగ్ అవర్ సెల్వ్స్ what exactly is fruitfulness, what is a measure of fruitfulness అని అన్నది మనల్ని మనము మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా మంచి విషయంగా నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో ద మెజర్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ అంటే, ఇప్పుడు ఇందాక ఉదాహరణకి ఏ విధంగానైతే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది కదా అబ్రహాముకి, అంటే ఆయనకున్నటువంటి క్యాటిల్నే కానీ, లేకపోతే ఆయనకున్నటువంటి ఆస్తులనే కానీ, వాటన్నిటిని కూడా చూసి కూడా దాన్ని కూడా ఫ్రూట్ఫుల్నెస్ గా సంబోధించారు. సో ఐ థింక్ అక్కడికే అదే ఫామ్ ఆర్ అదే వ్యూ అనేది ఇప్పుడు కూడా మనలో చాలా మంది క్రైస్తవులుగా, అంటే మనం వాక్యం చదువుతున్నప్పటికీ, సంఘానికి వెళ్తున్నప్పటికీ, వాక్యం పదే పదే చదువుతున్నా కూడా మనిషి యొక్క స్వభావం ఎట్లా అయిపోయింది అని అంటే, హౌ వీఆర్ టాట్ బై ద వరల్డ్. ఎట్లా అంటే when you look at a person, we are measuring fruitfulness only with the possessions that they have. వాళ్ళకి కలిగి ఉన్నటువంటి ఆస్తులే కానీ, వాళ్ళ స్థాయియే కానీ, లేకపోతే బేసికల్ గా వాళ్ళకి కలిగి ఉన్న దాన్ని అంతటిని బట్టి మనం మెజర్ చేసి, వీళ్ళు చాలా ఫలించే ఫ్యామిలీ లాగా ఉన్నారు, చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు అనేసి అని చెప్పి మనం ఆ విధంగా చూస్తూ ఉన్నాము. బట్ ఐ థింక్ దిస్ టాపిక్ ఈస్ అ గ్రేట్ రిమైండర్ టు రీడిఫైన్ what exactly is the measure of fruitfulness, where Jesus is speaking and referring exactly to Galatians chapter 5 verse 22 లో ఏ విధంగానైతే లవ్ గాని, ప్రేమ గాని, దయ గాని, సమాధానమే గాని, సంతోషమే గాని, వీటన్నిటిని కూడా సంబోధించి దేవుడు వీటిని ఫలములుగా మాట్లాడుతున్నాడు అనేసి చెప్తున్నాడు.
సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ రిమైండర్. థ్యాంక్ యూ ఇవా. సో ఈ క్వశ్చన్ కి Hannah, whether God is expecting us to be fruitful all the time అన్న క్వశ్చన్ వచ్చింది. సో ఇప్పుడు మనకి మనకి ఇమీడియట్ గా మనకి ఇంకొక క్వశ్చన్ రావాలి. సహజంగా ఏంటంటే మామూలుగా ధర్మం ప్రకారం ఫ్రూట్స్ సృష్టి ప్రకారం ఏంటి, ఫ్రూట్ అనేది ఫలం అయ్యేది ఏంటి అంటే అది ఒక ఒక కాలంలో ఫలభరితం అవుతుంది, ఫలాలు పండుతాయి ఒక కాలంలో, ఇంకో కాలంలో అవి ఫలాలుగా ఉంటుంది. దే గో త్రూ అ ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అవి ఫలిస్తాయి అన్నమాట. సో అదే రకంగా ఐ థింక్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద ఫేజెస్. ఆల్ ద టైమ్ ఫ్రూట్ఫుల్ గా ఉండాలి అన్న క్వశ్చన్ కి మనం వీ హ్యావ్ టు గో త్రూ సర్టన్ స్క్రిప్చర్స్. ఒకసారి మనము ప్రసంగి గ్రంథం కూడా చూసుకున్నట్లయితే 3వ అధ్యాయం 1-2 వచనాలలో ఏమని ఉంటదంటే, నాటడానికి ఒక కాలం ఉంటది, దాన్ని తీసివేయటానికి కూడా ఒక కాలం అనేది ఉంటుంది అనేసి వాక్యం సెలవిస్తుంది. అంటే there is a season of sowing, there is a season of growing, there is a season of pruning, there is a season of becoming fruitful. సో విత్తే కాలం ఉంటుంది, ఎదిగే కాలం ఉంటుంది, కత్తరింపబడే కాలం ఉంటుంది, తర్వాత ఫలించే కాలం అనేది ఉంటుంది. సో ఈ 4 దిశలుగా వెళ్తూ ఉండగానే ఇవన్నిటి నుంచి కూడా వెళ్తేనే మీరు ఆ ఫలించే కాలానికి అనేది కూడా మీరు రీచ్ అవ్వగలుగుతారు. అయితే విత్తే కాలము అని అంటే ఇందాక లాస్ట్ పాయింట్ చెప్పినట్టు వాక్యము ద్వారా, వాక్యం అనేది ఒక విత్తనం వంటిది. మనము పారబుల్ ఆఫ్ సోవర్ లో మనం మత్తయి సువార్తలో మనము చిన్నప్పటి నుంచి కూడా మనం వింటూ ఉన్నాము. సో ఆ వాక్యం అనేది కూడా మనలో నాటబడి అది ఎదిగింపజేసి ఆ ఎదిగే ప్రాసెస్ లో మనల్ని దేవుడు ఆయన యొక్క వాక్యం ద్వారా, ఆయన యొక్క మనకి కలిగి ఉన్నటువంటి పరిస్థితులలో కూడా దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు. దాన్ని కత్తరింపబడే కాలము ఆర్ శుద్ధీకరణ చేసేటటువంటి కాలం అని కూడా అనుకోవచ్చు. దాని తర్వాతనే ఫలించే కాలం అనేది వస్తుంది. అయితే ఇప్పుడు మనము ఇంకొక స్క్రిప్చర్ కూడా మనం చూసుకున్నాము ఫస్ట్ లో. ఏంటంటే జాన్ చాప్టర్ 15:8 లో, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఏమని ఉంటదంటే, మీరు బహుగా ఫలము ఫలించుట చేత నా తండ్రిని మహిమపరచబడును, అలా మీరు నా శిష్యులని తెలియబడును అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. అంటే ఆయన యొక్క శిష్యులుగా, తర్వాత తండ్రిని మహిమపరచాలి అని అంటే మనలో దేవుడు ఇటువంటి ఫలములు అనేది కూడా మన నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. అది మరి అన్ని సమయాల్లో ఉంటుందా అని అంటే మరి ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫిగ్ ట్రీ అనేది మనం చూసాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12-25 వచనాలలో యేసు ప్రభు వెళ్ళి అంజూరపు చెట్టును వెళ్ళేసి శపిస్తాడు. ఎందుకు శపిస్తాడు అని అన్నది మనం ఆలోచిస్తే, అంటే అది ఫలించే కాలం కాదు అది. అయినప్పటికీ కూడా దాన్ని అంజూరపు చెట్టుని ఆయన శపిస్తాడు. ఎందుకు అని అంటే అది దానికి అఫ్ కోర్స్ అది ఏంటంటే ఇట్స్ లైక్ అ మెటఫోర్. ఇట్స్ లైక్ అది ఇజ్రాయేల్కి సంబోధించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే బయటకి దాని ఆకులు అన్ని కలిగి జీవం కలిగినట్టు ఉన్నప్పటికీ కూడా కానీ దానికి మాత్రము ఫలాలు అనేది లేవు. అయితే దేవుడు ఆ ఫలాలు లేవు కాబట్టి దాన్ని శపించడం అనేది చేశాడు. సో గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు బి ఫ్రూట్ఫుల్ ఆల్ ద టైమ్. నువ్వు ఇన్ సీజన్ లో, కాలంలో ఉన్నప్పటికీ అయినా, కాలంలో లేనప్పటికైనా కూడా నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు ఫలిస్తూ ఉండాలి. ఫలించడము అని అంటే ఫలాలు వచ్చిన తర్వాతనే ఆ యొక్క చూసిన తర్వాతనే దాన్నే ఫలించడం అని నేను చెప్పను. కానీ నువ్వు వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ ద ప్రాసెస్ ఆల్సో, that also is like you are on the road towards fruitfulness. సో నువ్వు ఆ ప్రక్రియనే ప్రూనింగ్ అని అంటారు, కత్తిరింపబడటం అని అంటారు. అంటే నేను ఇంకొక విధంగా చెప్పాలి అని అంటే
నీకు పరిస్థితులు అనుకూలంగా లేవు అంటే నీకు అనుకూలంగా లేనప్పటికీ కూడా నువ్వు క్రీస్తుతో కనెక్ట్ అయ్యి క్రీస్తు పైన ఆధారపడి నువ్వు పరిస్థితులంగా వెళుతూ ఆ యొక్క విశ్వాసంలో నువ్వు ఫలిస్తూ ఉంటావు. లాస్ట్కి దాని యొక్క ఫలితమే నువ్వు చూస్తావు. దాన్నే ఫ్రూట్ఫుల్నెస్ అని అనగలుగుతాం. So you have to go through the process of pruning. ప్రూనింగ్ అనేది అంటే శిక్షించబడటం అనేది దేవుని దాన్ని అక్కడికి ఎండ్ అయిపోయింది అన్నది కాదు, కానీ గాడ్ ఈస్ టీచింగ్ అస్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ప్రూనింగ్. అయితే మొత్తానికే తీసివేయటము, శపించబడటము అనేది ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. సో మనము ఆ కోవకి చెందని వాళ్ళము అనేసి నేను భావిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. బట్ టు గో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ప్రూనింగ్ వేర్ అంటే మనకి అనవసరమైనటువంటి మన జీవితంలో కలిగి ఉన్నటువంటి అనవసరమైన విషయాలన్నీ కూడా దేవుడు తొలగించటం అనేది మనకే మంచిది, మన ఆత్మీయ జీవితానికి మంచిది. ఫలించేటటువంటి క్రైస్తవ జీవితం జీవించాలంటే మన జీవితంలో నుంచి అనవసరమైనటువంటి విషయాలే కానీ, అనవసరమైన వ్యక్తులే కానీ, అనవసరమైనటువంటి సంబంధాలే కానీ, ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి ఆలోచనలే కానీ కూడా ఇవన్నీ కూడా దేవుడు మన జీవితంలో నుంచి పెరికి వేయడం అనేది చాలా మంచిది. అది శిక్షగా లేకపోతే దేవుడు నిన్ను ఆయన సన్నిధి నుంచి తొలగించేశాడు అని మనం భావించకుండా, ఎస్ దేవుడు నన్ను ఈ యొక్క ప్రాసెస్ లో నన్ను తీసుకొని వెళ్తున్నాడు, దీని తర్వాత నేను ఫలించబోతున్నాను, ఇదొక సిద్ధపాటు, ఫలించటానికి ఇదొక సిద్ధపాటుగా ఈ ప్రూనింగ్ అనేది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ అనేది మనం చూసుకున్నట్లయితే వీ హ్యావ్ టు లుక్ అట్ ఇట్ యాజ్ preparedness or preparing to become fruitful. Pruning is nothing but preparing yourself to become fruitful, to enter the next phase. So kabatti if you have to be always fruitful ante the answer is yes, you have to be always fruitful. And pruning anedi enti anante it is nothing but preparing you to become fruitful. That doesn't mean God is rejecting you or removing you from the kingdom, but he's preparing you to enter the fruitfulness phase. అయితే ఇంకొకటి ఈ స్క్రిప్చర్ పోర్షన్ నేను చదువుతా ఉంటే కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలా బ్యూటిఫుల్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. హీ సేస్ ఆల్సో చాప్టర్ 15లో ఏమని రాయబడి ఉంటదంటే, నేను ద్రాక్షావల్లిని అనేసని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, రైట్? నేను ద్రాక్షావల్లిని అనేసి చెప్తూ ఉన్నాడు. అదే ద్రాక్షావల్లిని మళ్ళీ ఎవరికి సంబోధించి మాట్లాడతాడు అని అంటే, ఇఫ్ యు లుక్ అట్ కీర్తనలు 128 3వ వచనంలో కూడా మీరు చూస్తే, సామ్ 128 verse 3లో మీరు చూస్తే, నీ భార్య ఫలవంతమైనటువంటి ద్రాక్షావల్లి వలె ఉంటుంది అని రాయబడి ఉన్నది. అంటే ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ దట్ ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు చూస్తే యేసు ప్రభు తనని తాను నేను ద్రాక్షావల్లిని అనేసి చెప్తూ ఉన్నాడు. అదే ద్రాక్షావల్లిని మళ్ళీ ఇక్కడ ఈ యొక్క కీర్తనలో నీ భార్య ఫలవంతమైనటువంటి ద్రాక్షవల్లిగా ఉంటుంది. అంటే మనము ఒక స్త్రీగా క్రైస్ట్ ఈస్ టెలింగ్ దట్ యు ఆర్ లైక్ మీ అనేసి చెప్తున్నాడు. అంటే మనం ఈ యొక్క ప్రూనింగ్ ప్రాసెస్ లో ఈ యొక్క ఈ ఫ్రూట్ఫుల్నెస్ అనే ఈ యొక్క ఫేజ్ లోకి ఎంటర్ అవుతూ ఉంటే వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ వీఆర్ బికమింగ్ లైక్ క్రైస్ట్. ఆయన ఎలా ద్రాక్షావల్లిగా ఆయన సంబోధించుకుంటున్నాడో మనల్ని కూడా ఆయన ద్రాక్షావల్లి వలె ఉంటున్నావు అనేసి అని చెప్పి ఆ యొక్క కీర్తనలో ఆ యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. సో వీ హ్యావ్ టు రిమెంబర్ దట్
ఆల్సో నీడ్ టు బి ఒక బిడ్డ, ఆయన యొక్క శిష్యులుగా ఎవరుంటారు అంటే తండ్రిని ఎవరైతే మహిమపరుస్తారో, నువ్వు బహుగా ఎప్పుడైతే ఫలిస్తావో అప్పుడే నువ్వు తండ్రిని మహిమపరుస్తున్నావు. గమ్యం లేని జీవితం జీవిస్తూ అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ, లేకపోతే అనవసరమైన విషయాలని కలిగి ఉండి కూడా అట్లా వెళ్తే, సో యూ మే నాట్ గ్లోరిఫై గాడ్, బట్ యూ మే నాట్ ఆల్సో రీచ్ ద పాత్ ఆఫ్ బికమింగ్ క్రైస్ట్ లైక్. సో ఐ థింక్ మనము చాలా జాగ్రత్తగా ఈ ప్రూనింగ్ ప్రాసెస్లో మనం అది రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేసి, ఎస్ లార్డ్, ఐ విల్ గో త్రూ దిస్ అండ్ ఐ విల్ బికమ్ ఫ్రూట్ఫుల్ ఇన్ యూ అని ప్రార్థిస్తూ వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. వాట్ డు యూ థింక్ హనా? థ్యాంక్ యూ దీప్తి, చాలా క్లియర్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు. నేను ఈ క్వశ్చన్ గురించి ఈవా కూడా నీ థాట్స్ షేర్ చేస్తావు ఈవా బ్రీఫ్గా? అవునక్క, దీప్తి యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. ఐ థింక్ చాలా క్లియర్గా మనకి ఏదో చిన్నగా ఫలించడం అనే కాదు, కానీ ఐ జస్ట్ bring to our notice here 4 things that Jesus talks about in యోహాను 15లో 4 థింగ్స్ యేసు ప్రభు చాలా క్లియర్ గా చెప్తారు. సమ్ పీపుల్ కెన్ బి ఫ్రూట్లెస్, ఫ్రూట్ లేని జీవితం ఉండొచ్చు క్రైస్తవులకి. దే కెన్ బి ఫ్రూట్ఫుల్, లిటిల్ ఫ్రూట్, మోర్ ఫ్రూట్, ఎక్కువ ఫలించవచ్చు లేదా బహుగా ఫలించవచ్చు. సో ద ఫ్రూట్ అనే ఒక పారబుల్లో కూడా మనం చూసుకుంటే దే విల్ బేర్ 0% ఫ్రూట్ ఆర్ 30%, 60% ఆర్ 100%. అయితే దేవుడు అంటున్నాడు, డోంట్ బీ లైక్ ది అదర్ 30 ఆర్ 0 ఆర్ 60, డిజైర్ టు బీ 100% ఫ్రూట్ఫుల్. అదే దేవుని యొక్క కోరిక మన కోసం. అండ్ దట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రూనింగ్. నీవు పోతే యూ కెనాట్ బికమ్ మోర్ అండ్ మచ్ ఫ్రూట్. లెట్ అస్ నాట్, మేబీ ఇప్పుడు మనం వింటున్న వాళ్ళము, మనము లేదా నా జీవితంలో నేను కానీ మనము మేబీ 30%లో ఉన్నామా, లేదా కొంతమందిలో 60% ఉందేమో. బట్ గాడ్ ఈస్ సేయింగ్, డిజైర్ ఫర్ మీ టు ప్రూన్ యూ దట్ యూ బికమ్ 100%, 100-fold ఫ్రూట్ నీలో ఉండాలని నువ్వు కోరుకొని నన్ను లెట్ మీ ప్రూన్ యూ. అండ్ మేబీ గాడ్ ఈస్ ఇన్వైటింగ్ అస్ టు బీ సరెండరింగ్ our lives to be pruned for much fruit, more fruit for his glory. Amen. Yes, very true. So we agree in that prayer that we have to accept the process of pruning to be more and more fruitful. I don't think anybody would want to be 30% or 40%. We always, అంటే అందరము ఆశిస్తున్నాము బహుగా ఫలించాలని కదా. హ్యానా, సో ఇది నువ్వు ఆలోచించావా? ఒకవేళ ఫలించకపోతే దాని యొక్క పరిణామాలు ఏంటి? వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ యూఆర్ నాట్ బీయింగ్ ఫ్రూట్ఫుల్? అండ్ ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే అసలు ఫలించాలంటే ఏం చేయాలి? హౌ టు బికమ్ మోర్ ఫ్రూట్? థ్యాంక్ యూ దీప్తి. ఈ క్వశ్చన్కి అంటే ఎలాంటి పరిమాణాలు మనకు ఉంటాయి చేయకపోతే, మనం ఫలించకపోతే అనేది తెలుసుకునే ముందు ఎటువంటి పరిస్థితుల్లో మనం ఫలించడం. ఇందాక నువ్వు కానీ ఈవ కానీ చాలా క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఫలించము అని. అంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఇక్కడ యేసుక్రీస్తు నేనే నిజమైన ద్రాక్షవల్లి అని చెప్పి 7 ఐయామ్ స్టేట్మెంట్స్లో ఒక ఐయామ్ స్టేట్మెంట్ కనపడుతుంది. ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా మనల్ని కూడా తీగలుగా ఆయన ఇక్కడ చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. అంటే మనకు తెలిసినట్లు ఒక బ్రాంచ్ ఎలాగైతే అది తనకే అది గ్రో అవ్వదు, తనకే అది ఫ్రూట్స్ ఇవ్వదు, అదేవిధంగా మనం కూడా తీగలము ఆ ద్రాక్షవల్లి నుంచి వేరుగా ఉంటే మనం ఫలింపము. చాలా క్లియర్గా యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. సో ఎప్పుడు మనం ఫలించము అని అంటే ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు యందు నిల్చుండలేకపోతామో అప్పుడు మనం ఫలించము. ఎలాంటి పరిమాణాలు ఉన్నాయి అని తెలుసుకునే ముందు
మనం ఫలించలేని జీవితం జీవిస్తున్నామా? ఇప్పుడు లిజనర్స్ అందరం కూడా మనం ఆలోచించుకుందాం. మనం ఫలించడం లేదు అనంటే దానికి ఒకటి ఆన్సర్. మనము యేసుక్రీస్తులో నిలబడి లేము. ఆయనలో నిల్చొని లేము అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తెలుసుకుందాము ఎలాంటి పరిమాణాలుంటాయి. ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ మనము బేర్ చేయాలి. మనం ఒకవేళ ఫ్రూట్‌ఫుల్ లేకపోతే అని. మనందరికీ తెలుసు మన ఒక పనులు మనకి రక్షణ ఇవ్వలేదు. మనం కేవలం దేవుని యొక్క కృప వలన విశ్వాసం ద్వారా రక్షణలోకొచ్చాము. అదే విధంగా మన యొక్క పనులు అయితే విశ్వాసం రక్షణ అయితే మనకు కోల్పోదు. కానీ యేసుక్రీస్తు మనల్ని ఆయన రక్షించుకున్నాడు అనంటే, మనల్ని రక్షించుకొని యేసుక్రీస్తు మాదిరిగా దేవుడు మనల్ని రక్షించడు అంటే, తన కుమారుని అయినటువంటి యేసుక్రీస్తు మాదిరిగా మనల్ని చేయాలని చెప్పి. మనం ఉట్టి రక్షణతోటి మనం ఆగిపోవద్దు. ఒకవేళ మనం ఉట్టి రక్షణతోటి మనం ఆగిపోయి ఉన్నాము, మనం చేయలేకపోతున్నాము అనంటే మన జీవితంలో అదే అధ్యాయము మీకు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనంలో చాలా క్లియర్‌గా ఏమని రాసి ఉంది అనంటే, ఏదైతే ఫలించకుండా ఉంది ఆ తీగ అది వేయబడుతుంది. తీసివేయబడిన తర్వాత అది ఎండిపోయిన తర్వాత అది అగ్నిలోకి వేసి కాల్చి వేస్తారు అని చెప్పి. అంటే ఇక్కడ మనకి రక్షణ గురించి మాట్లాడటం లేదు. మన రక్షణ అయితే మనకి పోదు కానీ ఇక్కడ దేవుడు ఏదైతే ఉద్దేశంతో మనం చేశాడో, అది మనము నెరవేర్చలేకపోతున్నాము. యేసుక్రీస్తు మాదిరిగా మనము జీవించలేకపోతున్నాము. కేవలం రక్షణ తీసుకొని, దేవుని దేవుని యొక్క రక్షణ తెచ్చుకొని, ఏమి చేయకుండా, లోకానుసారంగా ఉంటూ, దేవునిలో నిలిచివేయకుండా, మనము ఒక ఉద్దేశమైన జీవితం లేకుండా, ఫలింపజేసే జీవితం లేకుండా, మనము ఆహ్, ఇట్లా అగ్నిలో కాల్చివేయబడుతున్నామా అని చెప్పి మనం ఆలోచన చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో కూడా చాలా క్లియర్‌గా అక్కడ రాసి ఉంది. ఏమని అంటే దేవుడు మనల్ని లోకానికి ఉప్పుగా, ఇంకా మనల్ని వెలుగుగా ఆయన ఎన్నుకున్నాడు. మీ దగ్గర బైబిల్స్ ఉంటే నాతో పాటు తెరవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చూసుకుంటే, ఉప్పు ఒకవేళ నిస్సారమైతే అది దేని వలన సారం పొందదు. ఒకవేళ ఉప్పుకున్నటువంటి అదొక సారత్వం కోల్పోతే ఇంక ఏమీ గూడా దానికి ఉపయోగం లేదు. అది కేవలం అది పడవేయడానికి, మనుషుల చేత అది త్రొక్కబడడానికి తప్ప దేనికి గూడా పనికిరాదు అని చెప్పి. సో, మనము ఇలాంటి పరిస్థితిలో ఉన్నామా? ఫలింపజేయకుండా. అంటే ఇట్లాంటి పరిమాణాలు ఎదుర్కొంటున్నాం. అంటే మన జీవితం ఎందుకుంది అనంటే, ఇంక ఏమి పనికి రాకుండా, ఇంక ఏమి పని లేకుండా పడవేసే పరిస్థితిలో ఉందా? ఇక్కడ మనకి ఇంకొక రెఫరెన్స్‌లో గూడా కాల్చివేసే పరిస్థితిలో ఉందా? ఏ పరిస్థితిలో ఉన్నాము మనం రక్షణ పొందుకొని దేవుని బిడ్డలమని చెప్తూ ఎలాంటి ఫలితం లేకుండా, ఎలాంటి ఫ్రూట్ లేకుండా మనం జీవిస్తున్నాము అనంటే, మన జీవితము ఇలా అయిపోతుంది. ఎవ్వరికి కూడా పనికి రాకుండా ఇక్కడ 13వ వచనంలో చాలా కఠినంగా రాసి ఉన్నారు గదా! దేనికి పనికి రాకుండా మనుషుల చేత త్రొక్కబడుటకు అని చెప్పి. సో, అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామా అని చెప్పి మనల్ని మనం ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు అనంటే యేసుక్రీస్తు మనల్ని ఎన్నుకున్నాడు. అంటే ఆయన మనల్ని మనం ఆయన్ని ఎన్నుకోలేదు. 15 యోహాను సువార్త 15 అధ్యాయం 16 వచనం చూసుకుంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు అంటే మనము ఫలింపజేయాలి కాబట్టి, మనము ఫ్రూట్ బేర్ చేయాలి కాబట్టి మనల్ని ఎన్నుకున్నారు. ఒకవేళ మనము ఫ్రూట్ బేర్ చేయలేకపోతే మనలో జీవితంలో వచ్చే పరిమాణాలు ఈ యొక్క వర్స్‌లు చదువుకున్నట్లు యోహాను సువార్త 15 అధ్యాయం 4 వచనం చదువుకున్నట్లు, ఇంకా మత్తయి సువార్త 5 అధ్యాయం 13 వచనం చదువుకున్నట్లు అలాంటి పరిమాణాలు మన జీవితంలో మనము ఎదుర్కోవాల్సి వస్తదని చెప్పి మనం జాగ్రత్తగా గమనించి, మన జీవితంలో యేసుక్రీస్తుకి సమర్పించుకొని, ఆయనలో నిలిచి ఉండి మనము ఫలవంతమైనటువంటి జీవితం మనం జీవిస్తాము. ఇంకొక క్వెషన్ అడిగారు. ఎట్లా మనం ఫలించాలి అని చెప్పి. మళ్ళీ మనం ఈరోజు ఇచ్చినటువంటి ఆ ఒక రెఫరెన్స్‌లోకెళ్ళిపోదాం. మనము ఈరోజు తీసుకున్నటువంటి ఆ థీమ్ రెఫరెన్స్ ఒక్కసారి మనం చదువుకుంటే, ఎట్లా మనం ఫ్రూట్‌ఫుల్‌గా ఉండొచ్చు అని చెప్పి ఆ రెఫరెన్స్‌లో చాలా క్లియర్‌గా ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం. నేను ఇంకొకసారి చదువుతున్నాను. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారంగా నిలిచి ఉండును. ఇక్కడ యేసుక్రీస్తు ఆయన చెప్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు దేంతో గురించి మాట్లాడుతున్నాడంటే ఒక గోధుమ గింజ గురించి. అది చాలా చిన్నగా ఉంటుంది గదా! ఇక్కడ గోధుమ గింజ గురించి మాట్లాడుతున్నట్టు మనం చూడొచ్చు. అంటే ఒక గింజని మనం చూసుకుంటే అది ఎప్పుడు ఫలిస్తుంది? అది ఎప్పుడైతే నాటబడుతుందో, ఎప్పుడైతే నాటబడిన తర్వాత ఎప్పుడైతే చనిపోతుందో అప్పుడే దానిలో ఉన్నటువంటి అందం కానీ, దాంట్లో ఉన్నటువంటి ఆ సారత్వం కానీ, అది దాని యొక్క ఉద్దేశ్యం కానీ అది నెరవేర్చబడుతుందని మనకు తెలుసుకోవచ్చు.
అంటే ఒకవేళ అది సీడ్‌కి అంటే ఈ యొక్క విత్తనం కూడా, ఈ యొక్క గింజ కూడా మాట్లాడే స్వభావం ఉంటే మనలా కంప్లెయింట్ చేసేదేమో. నన్ను చీకట్లో పెట్టేస్తున్నారు. ఎవరికీ కనపడకుండా పెట్టేస్తున్నారు. నన్ను చావడానికే పెట్టేస్తున్నారు అని చెప్పి కంప్లెయింట్ చేసేదేమో. కానీ ఏం అర్థం చేసుకోవాలి అనంటే గింజ ఎప్పుడైతే నేలలో పడి చనిపోతేనే ఇక్కడ చాలా క్లియర్‌గా ఉంది. చనిపోతేనే అది ఫలింపజేస్తుంది అని చెప్పి. ఇక్కడ చాలా ఆధ్యాత్మికమైనటువంటి నిజం యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అంటే స్పిరిచ్యువల్ ట్రూత్ ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటి అనంటే 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎలాంటి మహిమ రాదు మనము శ్రమ పడకపోతే. అంటే నో గ్లోరీ వితౌట్ సఫరింగ్. ఎలాంటి మహిమ కూడా రాదు. ఇంకొకటి ఎలాంటి ఎలాగ మనం ఫలించము మనం చనిపోకపోతే. అంటే నో ఫ్రూట్‌ఫుల్ లైఫ్ వితౌట్ డెత్ అని. ఇంకా ఎలాంటి విజయం రాదు మనము సమర్పించుకోకపోతే యేసుక్రీస్తుకని. ఈ 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు ఈ యొక్క గోధుమ గింజ చాలా చిన్నదే. దీని గురించి మన జీవితం మాట్లాడుతున్నారు అనంటే, మన జీవితాలు కూడా చాలా చిన్నవే. కానీ మన జీవితంలో కూడా లైఫ్ ఉంది. ఆ లైఫ్ ఏంటి అనంటే దేవుడిచ్చినటువంటి లైఫ్. ఆ దేవుడిచ్చినటువంటి లైఫ్ ఎప్పుడు ఫుల్‌ఫిల్ అవుతది అనంటే, మనం గూడా దేవునికి మన ఒక జీవితం మనం సమర్పించుకుంటేనే. మనం గూడా దేవునికి మన ఒక జీవితం నాటడానికి ఆయనకి అనుమతిస్తేనే అది ఫుల్‌ఫిల్ అవుతది అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా మనం గూడా సెల్ఫ్ డై అవ్వాలి. సెల్ఫ్ డై అయ్యి మనం యేసుక్రీస్తు కోసం బ్రతకాలి. ఎప్పుడు మనం ఫలింపజేస్తాము అనంటే, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని ఫాలో చేస్తామో. ఎప్పుడైతే ఆయన ఒక మరణాన్ని అంటే ఆయన ఒక మరణంలో, ఆయన ఒక బరియల్‌లో, ఆయన ఒక రెజరెక్షన్‌లో, ఆయన మరణము, ఆయన ఒక సమాధి, ఆయన ఒక పునరుద్ధానంలో మనం ఎప్పుడైతే దేవుని వెంబడిస్తామో, అప్పుడే మనము ఫలింపజేస్తాము అని చెప్పి, ఫలిస్తాము అని చెప్పి మనము గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటి అనంటే ఒక ఒక మిషనరీ అంటే ఒక చిన్న స్టోరీ నేను చదివాను ఎక్కడో. ఎక్కడో ఒక చాలా రిమోట్ విలేజ్‌లో ఏమి సౌకర్యం లేని ఒక విలేజ్‌లో కొంతమంది మిషనరీస్ పని చేస్తున్నారంట. వాళ్ళని చూడ్డానికి ఒక టీమ్ సిటీ నుంచి వచ్చిందంట. కానీ వాళ్ళ లైఫ్ చూసి, అలే వీళ్ళకి ఇన్ని సౌకర్యాలు వదులుకొని, ఇలాంటి మారుమూలల పల్లెలో ఇలా సేవ జేస్తున్నారు. అంటే ఇంకా వీళ్ళు ఇక్కడే సమాధి చేయబడుతున్నారు. ఇక్కడే వీళ్ళు అంటే ఇక్కడే వీళ్ళు చచ్చిపోతారు, సమాధి చేయబడతారు అని మాట్లాడారంట. కానీ వాళ్ళు అక్కడ మిషనరీస్ ఏమన్నారంటే, ఇక్కడ మేము సమాధి చేయబడలేదు. ఇక్కడ మేము నాటబడ్డాము అని చెప్పి వాళ్ళక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అనంటే, ఈ ఒక వచనం నుంచి మళ్ళీ మనము తెలుసుకుంటే, ఎప్పుడైతే మనం సెల్ఫ్ లేకుండా అంటే స్వతహా ఏమీ లేకుండా ఒంటరిగా ఇక్కడ చు చనిపోకపోతే ఇక్కడ ఒంటరిగా ఉంటుంది. ఆ ఒక సీడ్ అని ఉంది. అంటే ఒంటరిగా లైఫ్ ఉంటే అంటే ఎవ్వరికీ సహాయం లేకుండా, ఎవ్వరికి యూజ్ లేకుండా ఉండడం మనం ఇష్టమా? లేకపోతే యేసుక్రీస్తుని మనం సేవిస్తూ దేవునికి ఘనత, మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఇష్టపడతామా అని చెప్పి మనం ఆలోచన చేసుకోవాలి. ఒక్కటైతే చాలా క్లియర్‌గా మనం ఏం అర్థం చేసుకుందాము అనంటే, మనం కూడా యేసుక్రీస్తు ద్వారా మనం కూడా సిలువ వేయబడి ఉన్నాము. ఇంకా మనము ఏమి కూడా మనం జీవించం లేదు. మనలో క్రీస్తు జీవిస్తున్నాడని చెప్పి మనం గుర్తుపెట్టుకొని మనము సఫరింగ్ ఉంటది మన జీవితంలో. ఖచ్చితంగా ఆ సఫరింగ్ లేకుండా మనల్ని మనము వదిలేసుకోకుండా మన ఒక ఆశలు అన్నీ కూడా చంపుకోకుండా యేసుక్రీస్తునైతే మనము వెంబడించలేము. ఎప్పుడు ఫలిస్తాము అంటే మొత్తం మనల్ని మనం క్రూసిఫై చేసుకొని అన్నిట్లో కూడా యేసుక్రీస్తుకి కంప్లీట్‌గా మనం సమర్పణ చేసుకున్నప్పుడే మనకు విజయం వస్తది. అలాంటి సమయంలోనే మనము ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటాము అని చెప్పి నేను చెప్తాను దీప్తి. నువ్వు కూడా ఇది ఏదైనా ఈ యొక్క క్వెషన్ గురించి నీ థాట్స్ షేర్ చేసుకోవచ్చు. యాహ్! బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసావు హనా. నిజంగా ఒక గోధుమ గింజ అది చనిపోతేనే దానికి రావాల్సినటువంటి ఫలితం అనేది దక్కుతుంది అని అన్నది చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసావు. ఆయనను నిలిచి ఉండి ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుత్థానము అన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క ఫలభరితమైనటువంటి జీవితం జీవించాలి ఆయనలో నిలిచి ఉండి అని అన్నది కూడా అది గుర్తుపెట్టుకొని మనము ప్రార్థనతో మనము ఒక పాటతో మనము క్లోజ్ చేసుకుందాము. ఈవా? యాహ్! దీప్తి. నానక్క చాలా క్లియర్‌గా చెప్పావు. ఆహ్, ఈ ఈ మొత్తము ఈ వర్స్‌ని నువ్వు సమ్ అప్ చేసావు. చాలా క్లియర్‌గా ఫలించాలి అంటే ఎలాగా అని యేసు ప్రభులో మనము మార్చబడాలి. ద మోర్ వి మూవ్ ఇంటూ హిస్ లైక్‌నెస్, ద మోర్ వి విల్ బీ ఫ్రూట్‌ఫుల్ ఇన్ ద కింగ్డమ్. ఈ ఒక్క పాట దేవుడు నా హృదయంలో పెట్టారు. ఇట్స్ ఎ సాంగ్ ఇన్ ఇంగ్లీష్.
మీకు తెలుసుంటే ప్లీజ్ కలిసి మనం అందరం పాడదాము. లెట్ ద బ్యూటీ ఆఫ్ జీసస్ బి సీన్ ఇన్ మీ. Let the beauty of Jesus be seen in me. All his wonderful passion and purity. May his spirit divine all my being refine till the beauty of Jesus be seen in me. When somebody has been so unkind to you, some words spoken that pierces you through and through. Think how he was beguiled, spat upon and reviled. Let the beauty of Jesus be seen in you. From the dawn of the morning to close of day, in example, in deeds, and in all you say, lay your gifts at his feet, ever strive to keep sweet, till the beauty of Jesus be seen in you. Let the beauty of Jesus be seen in me. All his tender compassion and purity. O thou Spirit divine, all my nature refine, till the beauty of Jesus be seen in me. O thou Spirit divine, all my nature refine, till the beauty of Jesus be seen in me. Yes, Lord, Father God, I pray that the beauty of Jesus be seen in me. Prabhu, యేసు ప్రభు యొక్క మంచితనము, యేసయ్య యొక్క ఫలము నా జీవితంలో, మా జీవితంలో ఫలించడానికి కృపని మీరు మాకు దయచేస్తారని ఈరోజు నమ్ముచున్నాము నాయన. ఈ యొక్క కార్యక్రమము ద్వారా మేము నేర్చుకున్న గొప్ప పాఠము, మా శరీరానికి మేము చనిపోయి క్రీస్తుతో సిలువపడి యేసు యొక్క జీవితము, క్రీస్తు నా జీవితంలో జీవించి ఫలించాలని ఈరోజు మేము నేర్చుకున్న ఈ గొప్ప ఆత్మీయ విషయము, ఆత్మీయ సత్యము మా జీవితంలో మీరు నెరవేరుస్తారని నమ్ముచు మా అందరికీ నూరంతల ఫలము ఆత్మీయంగా క్రైస్తవ జీవితముని మాకు దయచేస్తారని నమ్ముచు యేసయ్య నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్. లిజనర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు మా ఓవర్కమర్స్ అనే కార్యక్రమం మీరు ఈ టైంకి ట్యూన్ ఇన్ అయ్యి మీకు తెలిసిన వాళ్ళతో కూడా ఈ యొక్క కార్యక్రమంని మీరు షేర్ చేయండి. ఓవర్కమర్స్ అనే కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు మరియు రాత్రి 7 గంటలకు మరియు
ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. తప్పకుండా మీరు ట్యూన్ ఇన్ అయి వినండి. మనము ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక టాపిక్ తోటి మళ్ళీ మేము ముగ్గురం మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు మనము ఫలించే క్రైస్తవ జీవితం ఫలించే క్రైస్తవ జీవితం కలిగి ఉందాము. దేవుని మహిమకరంగా ఆయన శిష్యులుగా మనం జీవిస్తాము. ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్.